ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతుడగు దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియులారా, మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు సహాయం చేసినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరు వాక్యం వింటూ మీరు ఇస్తున్నటువంటి రెస్పాండింగ్ను నేను నిజంగా ఆస్వాదిస్తున్నాను, ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీరు అలాగే కంటిన్యూ చేస్తూ ఈ పరిచర్యను ప్రోత్సహించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో వాక్య ధ్యానం చేసుకుందామా? ప్రార్థనతో మనం ముందు కొనసాగుదాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. యేసు క్రీస్తు ప్రభువా, సర్వశక్తిమంతుడవగు దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ మహోన్నతమైన నామమును ఘనపరుస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా మాతో మీ సన్నిధిని అనుగ్రహించండి. వింటున్న వారికి మాకు దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తూ మీ చేతికి అప్పగించుకుంటూ యేసునామములో స్తుతించి ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు ఇస్తున్న ప్రోత్సాహానికి మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రైస్తవ యాత్రలో చాలా శ్రేష్టమైనటువంటి అంశం ఏంటో తెలుసా? విశ్వాసం అండి. విశ్వాసము ఈ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించటానికి, ముగించటానికి ఆధారం. విశ్వాసముతోనే ప్రారంభించబడుతుంది, విశ్వాసములోనే క్రైస్తవ జీవితం కొనసాగించబడుతుంది, విశ్వాసములోనే ఈ క్రైస్తవ జీవితం ముగిస్తూ ఉంది. కాబట్టి అలాంటి విశ్వాసమును గూర్చి యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్య కాలములో కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. కొంతమంది యొక్క విశ్వాసాన్ని చూసి వారి విశ్వాసమును బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారికి సర్టిఫికెట్లు ఇచ్చాడు. అది మనం ఆలోచన చేద్దామా? ఆ విశ్వాసాన్ని మనం ఆలోచన చేస్తే మన విశ్వాసాన్ని కూడా దేవుడు ముందుకు నడిచేటట్లుగా ఆశీర్వదిస్తాడన్నది ఈ యొక్క అంశం, ఈ సమయము, ఈ వాక్య ధ్యానం యొక్క అంశం ప్రాముఖ్యత. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో మరణించి తిరిగి లేచాడు అని ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వసించినటువంటి విశ్వాసం యొక్క ప్రారంభం కలువరి శిలువ అని మనకు అర్థమవుతుంది. శిలువను ఎవరైతే అర్థం చేసుకుంటారో అక్కడి నుంచి వారి జీవితాలను వెలిగించడానికి బయలుదేరింది విశ్వాసం. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం గమనిస్తే, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు అని వాక్యం బోధిస్తూ ఉంది. విశ్వాసం ప్రారంభం సిలువలోనే, విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తు ప్రభువే, విశ్వాసమును కొనసాగించేది యేసుక్రీస్తు ప్రభువే, విశ్వాసమును అభివృద్ధి చేసేది యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును అర్థం చేసుకోవటం, యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించటం, యేసుక్రీస్తు ప్రభువును ధ్యానించటం, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మన జీవితాన్ని అర్థం చేసుకొని నడవర్చుకోవడం అనేది విశ్వాసము యొక్క ఆనవాళ్ళు. కాబట్టి విశ్వాసమును మనం అభివృద్ధి చేసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువే మనకు ఆధారం. ఆ యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కొందరి విశ్వాసాన్ని చూసి ఆయన చాలా శ్రేష్టమైనటువంటి సర్టిఫికేట్స్ ఇచ్చాడు, ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వారిలో మొట్టమొదటి స్టేట్మెంట్ చూద్దాం. ఆ స్త్రీ తన జీవితంలో రక్తస్రావంతో 12 సంవత్సరాలు బాధపడుతూ వచ్చింది. ఆవిడ తన దగ్గర ఉన్నటువంటి ప్రతి ప్రయత్నం చేసింది, తన దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టింది, అయినా తనకు స్వస్థత దొరకలేదు. తన స్వస్థత దొరకకపోగా చాలా నిరాశపడింది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు గురించి విన్న తరువాత ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన వస్త్రపు చెంగునైనా ముట్టుకుందాం అనే విశ్వాసముతో బయలుదేరింది. విశ్వాసముతో బయలుదేరి ఆ గుంపులో కష్టపడి యేసుక్రీస్తు ప్రభు యొక్క చెంగును ముట్టుకుంది. అలా ముట్టుకున్నప్పుడు ఆయన వెంటనే వెనక్కి తిరిగి తన శిష్యులతో అంటాడు, నన్ను ఎవరో ముట్టుకున్నారు అని అంటాడు. అప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభుతో అంటారు, అయ్యా, ఎంతమంది మీద పడతా ఉంటే ఎవరిని మనం కనుక్కుంటాం అని అంటే, అప్పుడు యేసుప్రభు అన్నాడు, లేదు లేదు, నాలో నుంచి ప్రభావము వెడలినది అని అంటాడు. ఆవిడ విశ్వాసము మనకేమని అర్థమవుతుందో తెలుసా? ఆవిడ విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు మనం అర్థం చేసుకోవడానికి ఇస్తున్నటువంటి సర్టిఫికెట్ ఏంటో తెలుసా? యేసులోని ప్రభావమును చూపిన విశ్వాసం కలిగినటువంటి స్త్రీ యేసును ముట్టుకుంది.
మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము కలిగి ఉన్నాం అని చెప్పుకుంటున్నాం. కానీ యేసులో ఎంతటి ప్రభావం ఉందో కనుగొనగలిగిన, రుచి చూడగలిగిన, ఇతరులకు చూపించగలిగిన విశ్వాసం మన జీవితంలో కనబడుతుందా? అది మనం ఆలోచించాలి. కానీ ఆ స్త్రీ యేసును ముట్టుకున్న వెంటనే, యేసుక్రీస్తు ప్రభు యొక్క చెంగును ముట్టుకున్న వెంటనే క్రీస్తులో నుంచి ప్రభావమును బయటికి తీసుకురాగలిగింది. ఆ స్త్రీలోని విశ్వాసం, నమ్మకం. కాబట్టి మన జీవితంలో క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసం, ఎలాంటి విశ్వాసం వైపు అడుగులు వేయాలో తెలుసా? క్రీస్తులోని ప్రభావమును బయటికి తీసుకొచ్చి మనలో దేవుని యొక్క కృపను అనుభవించేటట్టుగా చేయాలి. క్రీస్తులో ఉన్న విశ్వాసమును బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి క్రీస్తులో ప్రభావం ఉందని ఆ స్త్రీ చూపించినట్టుగా చూపించగలిగిన విశ్వాసములోకి మనం ఎదగాలి. ఆ స్త్రీ విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, సర్టిఫికేట్, నాలోని ప్రభావమును బయటికి తీసుకెళ్ళింది. ఎవరి విశ్వాసమో? నీ విశ్వాసాన్ని చూచినప్పుడు, నా విశ్వాసాన్ని చూచినప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ వస్తుంది? ఒకసారి ఆలోచిద్దామా? ప్రశ్నించుకుందామా? పరిశీలించుకుందామా? రెండో విషయాన్ని చూద్దామా? యేసు మెచ్చిన విశ్వాసం. రెండో విశ్వాసం, కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నా కుమార్తె దయ్యం పెట్టి అల్లాడిపోతుంది, ఆ దయ్యం పట్టిన నా కుమార్తె కోసం మీ దగ్గరికి వచ్చాను, కరుణించవా అని అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు, పిల్లలకు పెట్టే రొట్టె ముక్కలను కుక్క పిల్లలకు పెట్టడం న్యాయమా అని అడుగుతాడు. మంచిది కాదని అంటాడు. అప్పుడు ఆ స్త్రీ విశ్వాసమును బట్టి ఒక మంచి మాట అంటుంది. ఏమంటుందో తెలుసా? ఆ విశ్వాసపు మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపోతాడు, ఆవిడ విశ్వాసాన్ని మెచ్చుకుంటాడు. నీ విశ్వాసం గొప్పది అని స్టేట్మెంట్ ఇస్తాడు యేసు ప్రభు. ఏమంటుందో తెలుసా ఆవిడ? అయ్యా, బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టె ముక్కల కోసమే కదా కుక్క పిల్లలు కూడా ఎదురు చూసేది. మన జీవితంలో అర్థం చేసుకుందామా దీన్ని? ఆమె విశ్వాసాన్ని చూసిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది అని మెచ్చుకున్నాడు. మన విశ్వాసం మెప్పు పొందే విశ్వాసమేనా? ఆ స్త్రీ విశ్వాసాన్ని ఎప్పుడైతే మెచ్చుకున్నాడో వెంటనే ప్రభు అన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళే లోపు నీ కుమార్తె స్వస్థపరచబడుతుందని ఆ స్త్రీతో చెప్తాడు. ఆ స్త్రీ కుమార్తె బాగుపడిపోయింది. మన జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకుందామా? మనకున్నటువంటి విశ్వాసం క్రీస్తు చేత మెప్పు పొందే విశ్వాసమేనా? దేవుని ప్రభావమును బయటకు చూపించిన విశ్వాసం ఒక స్త్రీది. ఈ స్త్రీది క్రీస్తు చేత మెప్పు పొందినటువంటి విశ్వాసం ఈ స్త్రీ విశ్వాసం. మూడోది మనం గమనిస్తే, కపెర్నహూములో ఉన్నటువంటి శతాధిపతి, మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలు మనం గమనిస్తే అక్కడ శతాధిపతి జీవితాన్ని, సంఘటనను మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు తన దాసుని స్వస్థపరచడానికి వచ్చినప్పుడు అంటాడు, అయ్యా, నువ్వు చాలా గొప్ప అధికారం గలవాడివి, నా ఇంటిలోనికి రావాల్సినంత అవసరం లేదు, వచ్చేంత యోగ్యుని కూడా కాదు నేను, నువ్వు చాలా గొప్పవాడి ప్రభువా, మాట మాత్రం నువ్వు సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడన్నప్పుడు యేసు ప్రభు వెంటనే ఉంటాడు. అక్కడ రాయబడి ఉంటుంది 10వ వచనములో, అందుకు యేసు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలీయులలో సహితం నేను ఇలాంటి విశ్వాసాన్ని ఎప్పుడు చూడలేదే అని అంటాడు. కాబట్టి ఇతని విశ్వాసం ఎలాంటిది? యేసును ఆశ్చర్యపరిచేటువంటి విశ్వాసం. ఆ స్త్రీది యేసులోని ప్రభావమును తీసుకొచ్చే విశ్వాసం అయితే, ఇంకొక స్త్రీది యేసుక్రీస్తు ప్రభు చేత మెప్పు పొందే విశ్వాసం అయితే, ఇతని విశ్వాసం యేసుక్రీస్తు ప్రభువునే ఆశ్చర్యపరిచేటువంటి విశ్వాసం. ఎందుకంటే అయ్యింది అది? యేసు ఎవరో గుర్తుపట్టాడు, యేసుకి ఎంతటి అధికారం ఉందో గుర్తుపట్టాడు. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును అర్థం చేసుకోవటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని విశ్వసించి అర్థం చేసుకోవటం ద్వారా యేసును మనం ఆశ్చర్యపరిచేటువంటి విశ్వాసములోకి ఎదిగే అవకాశం ఉంది. అవును ప్రియులారా, ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మనుషుల యొక్క పాపములను క్షమించగలవాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మనుషులను పరిశుద్ధపరిచేవాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మనుషులను పరలోకమునకు, నిత్య జీవమునకు వారసులుగా చేసేవాడు, నడిపించేవాడు. ఆయన తప్ప ఇంకొక మార్గం లేదు. యేసు ఒక్కడే మానవుని పాప క్షమాపణ కలగచేసేటువంటి అధికారం కలిగి ఉన్నవాడు ఆయన ఒక్కడే. బ్రతికి ఉన్నప్పుడు నోటి మాటతో మానవుని యొక్క పాపను క్షమించాడు. ఆయన కలువరి శిలువలో రక్తం చిందించి సకల మానవాళి యొక్క పాపములకు పరిష్కారమును కలగచేసి ఆయన ప్రేమతో పరలోకమును, నిత్య జీవమును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
విశ్వసిస్తే ప్రతి వారు కూడా పాప క్షమాపణ పొందుతారు, పరలోకపు ప్రాప్తిని పొందుతారు. కాబట్టి ఆలోచిద్దామా, మనలో ఉన్న విశ్వాసం ఎలాంటిది? మన విశ్వాసాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి సర్టిఫికేట్ ఇస్తాడు? ఈ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడట. ఒక స్త్రీది యేసుక్రీస్తు ప్రభులోని ప్రభావమును తీసుకొచ్చే విశ్వాసం, ఇంకొక స్త్రీది యేసుక్రీస్తు ప్రభు చేత మెప్పు పొందినటువంటి విశ్వాసం, ఈ శతాధిపతిది యేసుక్రీస్తు ప్రభువునే ఆశ్చర్యపరిచినటువంటి విశ్వాసం. మన జీవితంలో మనం గమనిద్దామా, మన విశ్వాసం ఎలాంటిది? ఇంకోసారి మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుంచి మనం గమనిస్తే అక్కడ ఒక పక్షవాయువును యేసుక్రీస్తు ప్రభు, పక్షవాయువు కలిగినటువంటి వాటిని యేసుక్రీస్తు ప్రభు బాగు చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అతన్ని మంచం మీద పడుకోబెట్టి ఇంటి పైకప్పు మీద నుంచి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. అక్కడ రాయబడిన మాట మనం చూస్తే, వారి విశ్వాసమును బట్టి ఈ పక్షవాయువు గలవానితో అంటాడు, ధైర్యం తెచ్చుకొనుము, నీ పాపములు క్షమించబడినవి. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు పాపములు క్షమించేవాడని కనబడుతుంది వాక్యం. వారి విశ్వాసమును బట్టి ఇతనికి ధైర్యం నూరిపోయబడింది, ఇతని భయాన్ని పోగొడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. మన విశ్వాసమును యేసుక్రీస్తు ప్రభు ఎదుట కనబరుచుకున్నప్పుడు ఇతరులను భయము నుంచి విడిపించగలగాలి, ఇతరులకు ధైర్యము నూరపోయగలగాలి. పైనుంచి దింపిన నలుగురి యొక్క విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో, భయపడొద్దు, నీ పాపములు క్షమించబడ్డాయి, నీకు స్వస్థత కలుగుతుంది అని అంటున్నాడు. మన జీవితంలో మన విశ్వాసమును బట్టి ఇతరులకు ఎలాంటి ప్రోత్సాహం, ధైర్యం, నిరీక్షణ కలుగుతుంది, భయం నుంచి విడుదల వస్తుంది. ఒకసారి ఆలోచన చేద్దామా? కాబట్టి ఆయన పరిచర్యలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసమును గూర్చినటువంటి స్టేట్మెంట్లు ఇవి. మన విశ్వాసాన్ని చూసినప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు? ఒకసారి ఆలోచిద్దామా? 5వది, మనం మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం మనం గమనిస్తే, పేతురు యేసుక్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడిచి రావడం చూసి అంటాడు, ప్రభా నీవైతే నేను కూడా నీళ్ళ మీద నడిచొస్తాను అని అంటే, రమ్మని పిలిచినప్పుడు చుట్టుపక్కల చూసి 4-5 అడుగులు వేసిన తర్వాత చుట్టుపక్కల చూసి భయపడతాడు. అప్పుడు నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు ప్రభు అంటాడు, అతని చేయి పట్టుకొని లేవనెత్తుతూ, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివి అంటాడు. ఇది యేసు చేత సరిదిద్దబడుతున్నటువంటి విశ్వాసం. ఈ 5 ప్లేసుల్లో మనం ఎక్కడున్నాం? సరిదిద్దబడ్డే విశ్వాస జీవితపు యాత్రలోనైనా కొనసాగుతున్నావా? అట్టి విశ్వాసాన్ని నేర్చుకునేటట్లుగా అడుగులు వేస్తున్నావా? దేవుణ్ణి మెప్పించేటువంటి విశ్వాసంలోకి వెళ్తున్నామా? క్రీస్తు చేత ధైర్యమును నూరి పోయబడుకునేటువంటి విశ్వాసం మనం కలిగి ఉంటున్నామా? లేదా యేసుక్రీస్తు ప్రభుని ఆశ్చర్యపరిచేటువంటి విశ్వాసమునైనా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నామా? ఉందా అవగాహన అసలు ఇలాంటిది? ఇలాంటి అవగాహన మనకు లేకపోవడం కారణాన్ని బట్టి మన జీవితంలో విశ్వాసమును అర్థం చేసుకొని అసలైన కార్యాలు, దేవుని ఘనపరిచే కార్యాలు మనం చూడలేక వెనకబడిపోతున్నాం ఈ విశ్వాసపు యాత్రలో. అందుకే మనం లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం గమనిస్తే, అపోస్తలులు యేసు దగ్గరకు వచ్చి, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించవా అని అడిగారు, ప్రార్థించారు. ఈరోజు నువ్వు నేను ఆ అవసరతలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో విశ్వాసమును అభివృద్ధి పొందవచ్చమని అడగాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను సముద్రంలో పడమంటే పడుతుందని చెప్పాడు. మన జీవితంలో ఆలోచన చేద్దామా? విశ్వాసమును నేర్చుకుందాం. యేసును ఘనపరిచే విశ్వాసం, యేసు చేత ధైర్యమును కొని తెచ్చుకునే విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభులోని ప్రభావమును చూపించే విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభు చేత సరిదిద్దబడే విశ్వాసం మన జీవితంలో ఒకసారి అర్థం చేసుకొని, ఎక్కడ ఉన్నామో సరిచూసుకొని, ఎలాంటి విశ్వాసం కొరకు ఆరాటపడాలో అర్థం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా?